పట్టణ నందులపేటలోని తెలుగు యువత కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొసరాజు సన్ని, తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు పుట్టి అన్వేష్, పల్లెంపాటి బాలాజీల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి నందులపేటలోని తెలుగు యువత కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు కొల్లూరు శ్రీధర్, మాజీ కౌన్సిలర్ పసుపులెట్టి త్రిమూర్తి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ హాజరయ్యారు. గవిని దినేష్, రావి కార్తీక, ఆర్ ఎస్కే, గడ్డిపాటి యశ్వంత్, నాగమూతు, నవీన్, దేవినేని రవి, కొనికి గోపికృష్ణ, జితేష్, వేమూరి గౌతమ్, పాలడుగు హనిత్, జగదీష్, మిల్కి తదితరులు పర్యవేక్షించారు. తెలుగు యువత అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్ గారి ఆఫీస్ దగ్గర తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా పట్టణ పార్టీ అధ్యక్షులు ఫ్లోర్ లీడర్ త్రిమూర్తి గారు, టీఎన్ఎస్ఎఫ్ అన్వేష్ గారు అందరి సమక్షంలో ఇక్కడ సన్ని రాష్ట్ర అధ్యక్షులు దినేష్ అందరి సమక్షంలో కూడా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఈ ఏరియాలో సుమారుగా 200 పైన చీరలు ఈరోజు పంపిణీ జరుగుతూ ఉంది. ఇక్కడ అందరూ కూడా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని బాబు గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్ గారు, జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు కొసరాజు సన్ని గారు, అదేవిధంగా తెనాలి పట్టణ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పుట్టి అన్వేష్ గారు, వారి మిత్ర బృందం అందరి సౌజన్యంతో ఈరోజు ఘనంగా బాబు గారి పుట్టినరోజు వేడుక చేసుకోవడం సంతోషదాయకం. వాళ్ళని ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ తరఫున మన నాయకులు ఆల్పాటి రాజప్రసాద్ గారి తరఫున అభినందిస్తూ ఉన్నాం. పుట్టినరోజు వేడుక అంటే ఏదో పార్టీలు చేసుకోవడం, పండుగలు చేసుకోవడం కాకుండా మానవ సేవే మాధవ సేవ అనే బంధాన్ని తెంచే విధంగా ఏ విధంగా సేవా తత్పరత అందరిలో రావాలనే ఉద్దేశంతో, ఏ ఉద్దేశం అయితే తెలుగుదేశం పార్టీలో బెత్తరి పొట్టకి గుప్పటి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో పార్టీ ఆవిర్భావం, దాని తర్వాత అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 269 అన్నా క్యాంటీన్లో కూడా ఉచితంగా నారా భువనేశ్వరి గారు 76 జన్మదిన సందర్భంగా 76 లక్షల రూపాయలు వితరణగా ఒకరోజు ఖర్చు కింద ఏదైనా పుట్టినరోజు వేడుకలు కానీ ఇంకో సందర్భాలు ఏదైనా కానీ అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవాడికి కడుపు నిండే కార్యక్రమం చేయాలనే సదుద్దేశంతో పిలుపునివ్వడం, ఈరోజు అదే దిశగా ఈరోజు ఈ యువత విద్యార్థి నాయకులు మాకు శ్రీధర్ కానీ వాళ్ళ మిత్ర బృందం సన్ని కానీ అన్వేష్ కానీ వీళ్ళు కూడా పేదవాడికి బట్టల పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి వారి సతీమణి భువనేశ్వర్ గారి పిలుపు మేరకు వీళ్ళు కూడా అందుకని ఆ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ రంగప్రవేశం విద్యార్థి దశ నుండి శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత ఎన్నో అంశాలు మీ అందరికీ కూడా తెలుసు ఏ విధంగా రాజకీయ ప్రస్థానం కొనసాగింది. తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కావటం, ముఖ్యమంత్రి కావటం, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో, ఏ విధమైన మార్పులు తీసుకొచ్చారో, ఏ విధమైన సంక్షేమాన్ని తీసుకొచ్చారో, ఇవాళ నిలువెత్తు రూపం హైదరాబాదు చంద్రబాబు నాయుడు గారి